ప్రార్థనల్లో ఒక టైం టేబుల్ పెట్టాం. 13 గ్రామాలలో ఇలాగూ క్రిస్మస్ ఆరాధన జరగాలని. నిన్న వారం అంతా కూడా కొద్దిగా వర్షాలు ఇబ్బంది పెట్టడం వలన నిన్న వారం పెట్టలేకపోయాం. మరి దేవుడు ఎందుకనో దేవుని మహిమా మందిరం ఎదురుగా ఉన్న ఆమనగుంట గ్రామాన్ని ప్రేమించి, వాస్తవానికి ఆమనగుంట గ్రామంలో అప్పుడు కూడా మొదట పెట్టుకున్నామా, గంగిరెడ్డి వారిపల్లిలో మొదట అని చెప్పుకున్నాం. కానీ ప్రభు మొదటి కూడికగా ఈ ఆమనగుంట గ్రామంలో పెట్టడానికి దేవుడు సమయాన్ని ఇచ్చారు. మరి ఈ గ్రామ ప్రజల మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో, ఈ గ్రామ ప్రజల మీద దేవునికి ఎంత కనికరం ఉందో. హల్లెలూయా. నమ్మినట్లయితే చప్పుడు కొట్టి ప్రభుని కనపడతాం. మొదటి క్రిస్మస్ ఆరాధన ఈ ఆమనగుంట గ్రామంలో పెట్టడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఈ క్రిస్మస్ అంటే ఏంటి, మరి కొన్ని మాటలను ఈ సమయంలో ఒక 20 నిమిషాల లోపు చెప్పుకుని ముగించుకుని, తర్వాత పుట్టినరోజు అంటే అందరూ కేక్ కట్ చేసుకుంటారుగా, మరి ఈ పుట్టినరోజులో కూడా క్రిస్మస్ సందర్భంగా మనందరి కొరకు కేక్ ఏర్పాటు చేయబడింది. కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. అలాగే యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడంటే భూమి మీదకి, ఈ భూమికి ఏమొచ్చిందంటే వెలుగు వచ్చింది. ఆ వెలుగును గురించి వ్యక్తపరచడం కొరకు క్యాండిల్స్ తీసుకొచ్చాం. అందరూ కూడా ఈ లైట్స్ ఆపేసి క్యాండిల్స్ వెలిగిద్దాం, యేసు ప్రభు వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడని. క్యాండిల్ సర్వీస్, కేక్ కటింగ్ కార్యక్రమాలు ఈ వాక్యం అయిన తర్వాత మనం జరుపుకుందాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినే ముందుగా దేవుని సేవకురాలు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందామా. ప్రభు ఈ రాత్రి మన అందరితోనూ మన గ్రామముతోనూ ప్రభువే మాట్లాడాలని అందరం కూడా కళ్ళు మూసుకునే కీవిద్దాం. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంతవరకు నా తల్లి మీరు తోడుగా నడిపించినారు దేవా. అయ్యా పాటల ద్వారా మహిమ పొందారు దేవా. ఇదిగో నేను వాక్య పిలిచింది కూడా మీరు తోడుగా నడిపించండి. నిలబడుతున్న మీ దాసును కూడా పరిశుద్ధాత్మగా అభిషేకించి మీరు వాక్కు దయచండి. అయ్యా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడండి యేసయ్యా. ఇదిగో నేను మైక్ ఎంత దూరం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ హృదయాల్లో కూడా మీరే కార్యం జరిగించండి వేడుకొంచున్నాను దేవా. అయ్యా నేను అతన్ని ప్రతి విషయంలో కూడా మీరే తోడుగుడు నడిపించమని, ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో కొద్ది నిమిషాలు, ఎక్కువ సమయం నేను తీసుకోను. మనము ఓపెన్ మీటింగ్లో ఉన్నాము. ఎక్కువ సమయం కూర్చునే అలవాటు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ క్రిస్మస్ గురించి 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. అసలు క్రిస్మస్ అంటే ఇందాకనే ఒకసారి మనము విన్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఏంటమ్మా క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడం. యేసు ప్రభు పుట్టగానే తూర్పు దేశమును ఉన్నటువంటి జ్ఞానులు, ప్రపంచంలోనే విఐపీలు, విలువైన వ్యక్తులు అనేటువంటి వారు ఆ రోజుల్లో ఆయా దేశాల నుంచి వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలమ్మా? మనము గట్టిగా ప్రయాణం చేస్తే ఒకవేళ అమెరికాకి వెళ్ళాలనుకుంటే 1 రోజులో వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ ఎక్కితే 1 రోజులో కల్లా అమెరికాలో దిగవచ్చు. ఏ దేశానికైనా ఈ ఫ్లైట్లో వెళ్ళిపోతే గట్టిగా 1 రోజు కంటే ఎక్కువ టైం ఏం పట్టదు. కానీ ఆ రోజుల్లో ఈ విమానాలు లేవు, ఈ ఇంజిన్ మోటార్ ఉన్నటువంటి వాహనాలు ఏవీ లేవు. ఒంటెల మీద ప్రయాణం ఎక్కువగా వాళ్ళు చేసేవాళ్ళు ఆ ప్రాంతంలో. మరి ఒంటెలు మన ఊళ్ళో కూడా వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. ఒంటి ఎంత ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంటాం. మరి తూర్పు దేశపు జ్ఞానులు
బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతంలో లోకరక్షకుడు పుట్టాడనే విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ పుట్టిన రోజును వాళ్ళు తెలుసుకోగానే వాళ్ళు బోళమును సాంబ్రాణి మరి రత్నములు విలువైన వస్తువులన్నీ కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు ఒంటెల మీద ప్రయాణమై బెత్లెహేము దేశానికి వారు వచ్చారు. వాళ్ళు ప్రయాణం చేయడానికి ఎంత సమయం పట్టిందంటే దరిదాపుగా 2 సంవత్సరాల సమయం పట్టింది. 2 సంవత్సరాలు ప్రయాణం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా? ఎంత దూరం ఎన్నాళ్ళురా ప్రయాణం అంటే, అన్న 2 రోజులు పట్టిందన్న ట్రైన్లో. అబ్బా ఇసుకుపోయిందన్నా, 2 రోజులు ప్రయాణం చేయలేకపోయిందన్నా అని ఒకవేళ ట్రైన్లో ప్రయాణం చేసిన వాళ్ళైతే ఆ మాట చెప్తూ ఉంటారు. ఇంకా బస్సుల్లో ప్రయాణం చేసిన వాళ్ళైతే ఇంకా 1.5 రోజు పట్టిందన్న, ఎప్పుడు దిగుతానా అనిపించింది, బస్సు ప్రయాణం చేయలేక విసుకొచ్చేసి. అయితే తూర్పు దేశపు జ్ఞానులు ఈ లోకరక్షకుడైన యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు యేసయ్యను ఆరాధించాలని వాళ్ళు ప్రయాణమై యేసు ప్రభు దగ్గరకు వచ్చేప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? అన్నమమ్మ చెప్పట్లేదే, అట్లాగే ఉండిపోయింది. అట్లా ఏం జరుగుతుంది ఇక్కడ? హల్లెలూయా. మరి ఇక్కడి నుంచి ఇక్కడ యేసు ప్రభుని ఆరాధించడం కోసం వీరపల్లి నుంచి వచ్చారు, పందిర్లపల్లి నుంచి వచ్చారు, బాలసముద్రం నుంచి వచ్చారు, మేమేమో చౌడేపల్లి నుంచి వచ్చాము. ఇంకా ఆమనిగుంట వాళ్ళు అయితే అందరూ వచ్చినట్టున్నారు, చాలా కొంతమంది ఇళ్లలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా దేవుడు దీవించును గాక. మరి తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారంటే మరి యేసు ప్రభు అంటే ఎంత విలువ వారు ఇచ్చి